నమస్తే పిల్లలు, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 13వ పాఠం ఓ లచ్చ గుమ్మడి అనేటటువంటి పాఠం గురించి నేర్చుకుందాము. ఇందులో గావత్తు, దావత్తు, తావత్తు పక్కన బ్రాకెట్లు ఇవ్వబడినాయి చూడండి. మరి ఓ లచ్చ గుమ్మడి అనేది మామూలుగా పాట పాడేటప్పుడు అనుకునేటటువంటి ఒక ఊత పదం లాంటిది. ఓ లచ్చ గుమ్మడి. గుమ్మడి అంటే గుమ్మడికాయ అని తెలుసు. మరి ఈ మొత్తం ఒక వాక్యం అలా పలుకుతూ ఉంటారు పాట చివరన. ఆ విధంగా ఇప్పుడు మనకు ఓ లచ్చ గుమ్మడి పాట ఎలా ఉందో ఒకసారి చూద్దాము. వేములు పూసే వేములు కాసే ఓ లచ్చ గుమ్మడి, వేముల పండ్లు పక్షులు మేసే ఓ లచ్చ గుమ్మడి, పక్షులన్నీ వాగు చేరే ఓ లచ్చ గుమ్మడి, వాగు చేరి నీళ్ళు తాగే ఓ లచ్చ గుమ్మడి, నీళ్ళు తాగి ఒడ్డుకెక్కే ఓ లచ్చ గుమ్మడి, ఒడ్డునున్న మల్లె మొగ్గ ఓ లచ్చ గుమ్మడి, తెంపి పెట్ట ఎవరు లేరు ఓ లచ్చ గుమ్మడి, తెంపి పెట్టు సత్తే మత్త ఓ లచ్చ గుమ్మడి, పంచి పెట్ట ఎవరు లేరు ఓ లచ్చ గుమ్మడి, పంచి పెట్టు జగ్గయ్య మామ ఓ లచ్చ గుమ్మడి, వేములు పూసే వేములు కాసే ఓ లచ్చ గుమ్మడి, వేముల పండ్లు పక్షులు మేసే ఓ లచ్చ గుమ్మడి, ఓ లచ్చ గుమ్మడి. చక్కగా ఉంది కదా పిల్లలు. అయితే మరి వేములు పూసే వేములు కాసే, వేములు అంటే ఏంటిది? మరి వేములు అంటే వేప చెట్లు పూసినాయట, వేపకాయలు కాసినాయి. కాయలు ఎందుకు మనకు చిత్రంలో కనపడుతుంది చూడండి. వేప పువ్వులు పూసినాయి, కాయలు కాసినాయి, పక్షులేమో తింటా ఉన్నాయన్నమాట. పైన ఇచ్చినటువంటి చిత్రంలో కింద పడ్డటువంటి వాటిని కూడా కింద పక్షులు మేస్తూ ఉన్నాయి, తింటూ ఉన్నాయి. వేప చెట్టు ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఆకులు, పువ్వులు, మనం ఉగాది పచ్చడి చేసుకునేటప్పుడు వేప పువ్వులు వేసుకోవడం జరుగుతుంది. రోజు వేప పుల్లతోని పళ్ళు తోముకుంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి, వేప పసరు మరి ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. అది చాలా గొప్ప చెట్టు. దాన్ని ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనము తెలుసుకుంటే చాలా ఉన్నాయి. అయితే మరి వేములు పూసినాయట. వేపులు అంటే నెలవేము అని చెప్పేసి కూడా ఇంకో చెట్టు ఉంటుంది వేరేది. అది చిన్నగా ఉంటుంది, నాలుగు అడుగులు అట్లా 4-5 అడుగులు ఉంటుంది. అది కూడా దానివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి, దాని పసరు వల్ల అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ మనకు ఆ వేము అంటే నెలవేము కాదు, వేప చెట్టు పువ్వులు కాయలన్నీ కాస్తాయి. ఆ వేప పువ్వులు కాయలు కాసినటువంటి వాటిని పక్షులు మేస్తున్నాయట. ఆ పక్షులు మేసి పక్షులన్నీ వాగు అంటే నీళ్లు ప్రవహించేటటువంటి ఒక పెద్ద కాలువ అన్నమాట. అక్కడ నీళ్లు ఆగి కూడా ఉంటాయి, దాన్ని వాగు అంటారు. పెద్దగా లోతుగా ఉండేటటువంటిది ప్రదేశం, అది నీళ్లు నిండే ప్రదేశం, దాన్ని వాగు అంటారు. ఆ పక్షులన్నీ చేరి అక్కడ ఏం చేసినాయట? వాగు చేరి నీళ్లు తాగినాయట. నీళ్లు తాగి ఒడ్డుకెక్కినాయి. ఒడ్డు అంటే దాని నీళ్లు ఆగడానికి ఉండేటటువంటి ప్రదేశం, అది ఒడ్డు అంటారు. దాన్ని గట్టు అని కూడా అంటారు. రైట్. ఆ నీళ్లు తాగి ఒడ్డుకెక్కినట. ఒడ్డునున్న మల్లె మొగ్గ, ఒడ్డున ఏమున్నాయి? ఆ వాగు ఒడ్డున మల్లె మొగ్గలు ఉన్నాయట.
ఆ మల్లె మొగ్గలు తెంపడానికి ఎవరూ లేరట. అప్పుడు ఏమంటున్నారు, సత్యమత్తను తెంపి పెట్టమని చెప్తున్నారు. సత్యమత్త. మరి సత్యమత్త తెంపి పెడితే పంచిపెట్టే వాళ్ళు ఎవరు లేరట. అప్పుడు జగ్గయ్య మామను పంచిపెట్టు మామ అని చెప్పేసి అంటున్నారు. ఇది ఏమొక అర్థము. ఇందులో మనకు గావత్తు, డావత్తు, తావత్తులు ఇచ్చారు. అవి కూడా మనం గుర్తుపెట్టాలి. సత్యమత్త, ఇంకా తావత్ ఎక్కడుంది? సత్యమత్తలో వచ్చింది. మరి గావత్తు ఎక్కడనుందా? మొగ్గలో కావతుంది చూడండి. ఒడ్డునున్న, ఒడ్డులో డావతుంది. ఓకే, ఒడ్డుకెక్కే, ఒడ్డునున్న. ఈ విధంగా గావత్తు, డావత్తు, తావత్తు అవి కూడా గుర్తించాలి. మరి పక్షులు, చిలుకలు, కాకులు ఇవన్నీ పక్షులు తింటాయన్నమాట ఆ వేప పళ్ళను. చిన్న చిన్న పక్షులు అవన్నీ కూడా. రైట్. ఈ విధంగా ఈ గేమ్ని మనము చక్కగా వినండి, చక్కగా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా పిల్లలు, ఓకే, థ్యాంక్ యూ. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నేర్చుకోండి. థ్యాంక్ యూ పిల్లలు.